నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. పాఠశాలలో వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఈ రోజు ప్రారంభమైన సందర్భంగా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ఈ సంవత్సరం మొదటిసారిగా వస్తున్న విద్యార్థులకు జీడిమెట్ల పోలీస్ తరపున పెన్నులు పెన్సిల్స్ ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది. అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యకు మాత్రమే జీవితాలు మార్చే శక్తి ఉందని, ఆ విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, అలాగే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు 525 విద్యార్థులు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ యాకుత్పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని యాకుత్పుర ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను నిలదీసిన స్థానికులు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయటం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని భాగ్లింగంపల్లిలోని స్కూల్ రీఓపెన్ చేద్దామని ప్రిన్సిపల్ వెళితే ఆ భవనం ఓనర్ అడ్డు తగిలారు. ముషీరాబాద్లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల భవనానికి 13 నెలలుగా రెంట్ రాలేదని ఓనర్ తాళం వేశాడు. క్లాసులు ప్రారంభిద్దామని వస్తే గేటుకు తాళం వేశారని టీచర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంత రిక్వెస్ట్ చేసినా వినని యజమాని టీచర్లను రోడ్డు మీద నిలబెడితే పాఠాలు ఎలా చెప్పాలి అంటూ ప్రిన్సిపల్ వాణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు హిమాయత్ నగర్ ఎంఆర్ఓ సంధ్యారాణి ఘటనాస్థానానికి చేరుకుని యజమానిని రిక్వెస్ట్ చేసినప్పటికీ తాళం తీయనంటున్న యజమాని. రాష్ట్రంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్వేర్ స్కిల్స్ను కూడా నేర్పించడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాష్ట్ర కార్మిక మంత్రి జి వివేక్ అన్నారు. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ ఆధ్వర్యంలో శివం రోడ్డులోని ఏటీఐలోని రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ప్రిన్సిపల్స్కు 3 రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ గురువారం ముగిసింది. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకు మంచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు కూడా నైపుణ్యం కలిగిన శిక్షణ పొందిన యువత కోసం ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ దానకిషోర్ గారు ఒక 3-day వర్క్ షాప్ పెట్టారు ఫర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐటీఐస్. అందరికి తెలిసిన విషయమే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో మారుమూల ప్రాంతాలలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ వారందరికీ యువకులకు అక్కడ ఒక అవకాశం కల్పించాలి, మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ వారికి ఉద్యోగాలు రావాలని చెప్పి ఈరోజు ఈ 3-day వర్క్ షాప్ చేయడం జరిగింది. నిజంగానే నేను ఫస్ట్ టైం మంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూడా ఏదైతే వారు ఛాలెంజెస్గా తీసుకున్నారో, మా ఇన్స్టిట్యూట్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటాము, మాకు ఇన్స్టిట్యూట్కి ఫుల్
సీట్స్ ఫుల్ చేయడానికి కూడా స్టెప్స్ తీసుకుంటాము. మాకు టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకోవాలని కూడా ఉంది. సో ఇవన్నీ విషయాలు వారందరం యాక్షన్ ప్లాన్గా తీసుకోవడం జరిగింది. సో నేను కూడా వారికి ఇదే సూచన ఇచ్చినాను. ఎన్వైరన్మెంట్ చేంజ్ చేసేది అవసరం ఉంది ఈ ఐటీఐస్లో. మేము మంచి అట్మాస్ఫియర్ చేసినప్పుడు ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు. వారికి మనము ఈ టెక్నికల్ స్కిల్స్తో పాటు కొన్ని సాఫ్ట్వేర్ స్కిల్స్ కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్స్ బాగుంటాయి. చాలా చోట్ల కూడా ఇండస్ట్రీస్ అందరు కూడా ఇదే కోరుతున్నారు. మాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ ట్రైన్ అవ్వటం లేదు. సో ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్స్ అన్నమాట. నేను అదే చెప్పాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే మన న్యూ సిటీలో ప్రారంభం చేయబోతున్నారో అది కూడా ఒక పెద్ద అవకాశం అన్నమాట. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సక్సెస్ఫుల్ కావాలంటే ఈ ఐటీఐస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయినప్పుడే ఒక ఆల్రౌండ్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో మాకు ఇంకొక 4,000 crores బడ్జెట్ అవసరం ఉంది ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడానికి, కొత్త అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ స్థాపించడానికి. సో త్వరలోనే ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ కూడా మేము పూర్తిగా చేసుకుంటాం. థ్యాంక్ యూ. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢత్వంగా ఉంటేనే తను అనుకున్న గోల్ చేరుకోవడానికి ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శారీరకంగా అనారోగ్యానికి గురై హాస్పిటల్కి పోవటం కంటే ముందుగానే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ఆయన తెలిపారు. ఈరోజు మాదాపూర్లోని అమృత్ సంకల్ప్ వెల్నెస్ క్లినిక్కు ఆయన ప్రారంభించారు. అయితే ఇలాంటి క్లినిక్స్ వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి వెల్నెస్ సెంటర్స్కి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించాలని ఆయన తెలిపారు. వారికి ముందుగా నా అభినందనలు. ఎందుకు అంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి. మానసికంగా బాగుంటేనే, మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి తన యొక్క పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే కానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే కానీ మనం డాక్టర్ల దగ్గరికి పోము. ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు. కానీ మానసికంగానైతే ఏమున్నా కూడా లోపలే పెట్టుకొని కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక, చెప్పుకుంటే ఏమనుకుంటారో అనే ఒక ఆందోళనతో చాలాసార్లు సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కుటుంబ సభ్యులకు కానీ మిత్రులకు కానీ, ఎందుకంటే చెప్పుకుంటే సమాజంలో ఎవరేమనుకుంటారో అనే ఒక భయం, ఒక ఆందోళన. అట్లాంటి వాటన్నిటికీ ఇవాళ ఇట్లాంటి క్లినిక్స్ ద్వారా, అమృత సంకల్ప్ వెల్నెస్ క్లినిక్స్ లాంటి క్లినిక్స్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, అదేవిధంగా సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ, అదే మాదిరిగా మరి ఇవాళ సాంకేతికతను కూడా ఇక్కడ జోడించి అవికా అనే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారో హృదయపూర్వకంగా మరి సురేంద్ర గారికి నా అభినందనలు. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు తల్లి సెల్ ఫోన్ కొనివ్వలేదని, లేదా తండ్రి కోప్పడ్డారని, లేదా 10th క్లాస్లో నాకు మార్కులు సరిగా రాలేదని, చిన్న పిల్లల్లో కూడా ఒక రకమైన విపరీత ధోరణులు, ఒక రకమైన మరి అనూహ్యమైన నిర్ణయాలు, అది కూడా మరి తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు ఏవైతే తీసుకొని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. తప్పకుండా సమాజంలో మరింత అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. సైకాలజీ విషయంలో, సైకాట్రీ విషయంలో. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం 11 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది సాధారణ ప్రభుత్వ పరిపాలన కాదు, ఇది సేవే లక్ష్యంగా పనిచేసిన ప్రజా కేంద్రిత పాలన. గడిచిన 11 సంవత్సరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రామ మందిరం నిర్మాణం నుండి చంద్రయాన్ ప్రయోగం వరకు, అటల్ టన్నెల్ నుండి అద్భుతమైనటువంటి రోడ్ కనెక్టివిటీ వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలు దేశం సాధించిందని తెలిపారు. తర్వాత రేపు 14వ తేదీ నుంచి 12, 13, 14 తేదీ నుంచి
ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప సభ అనే పేరుతోని ఒక ప్రతి మండలంలో సభ నిర్వహించాలి. చిన్నది 200, 300 అంటే ఈ విషయాన్ని కిందికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత 17 నుంచి 21st వరకు 20th వరకు ఈ యొక్క గ్రామాలలో రచ్చబండ అనే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న ప్రజలకు ఈ విషయాలు తీసుకెళ్ళి ప్యాంప్లెట్స్ పంచడం. తర్వాత 21st నాడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం అనేక చోట్ల ప్రతి మండలానికి 2 చోట్ల యోగా శిబిరాలు బీజేపీ నిర్వహించడం కాదు, ప్రజలతో అనేక సంస్థలని యోగా అనేది ఏ విధంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రపంచ శాంతి కోసం ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజెప్పి ఎక్కువ మంది దాని పట్ల నిర్వహించే విధంగా తయారు చేయాలనేది ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. అదేవిధంగా 23వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారి యొక్క వర్ధంతి బలిదాన దివస్ సందర్భంగా కంటిన్యూస్గా రాబోయే 2 నెలల్లో ఎప్పుడు వీలైతే అక్కడ మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా విస్తృతంగా చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందనే విషయాన్ని, ఎట్లా మనం ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మారితే మనందరి జీవితాల్లో ఎట్లా మెరుగైన పరిస్థితులు వస్తాయి. గతంలో 10 సంవత్సరాలకి ఇప్పటికి మనం చూస్తున్నాం ఎన్నో మార్పులు వచ్చాయి. సాధారణమైన సగటు మనిషి కూడా ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ సౌకర్యాలు కానీ అనేక మార్పులు ఇంకా వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇవాళ అవతరించింది. కానీ 2047 కల్లా మొదటి స్థానానికి కానీ 2వ స్థానానికి కానీ మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా రావాలి. చైనా, అమెరికాను విద్యార్థి సమస్యలపై ఏబీవీపీ ముందుండి పోరాడుతుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అన్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలను తార్నాకలోని ఏబీవీపీ కార్యాలయంలో వివరించారు. 5 ప్రధాన తీర్మానాలు ఆమోదించబడ్డాయని తెలిపారు. కోచింగ్ సెంటర్ల అనైతిక విధానాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు కేంద్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ నియామకాల ఆలస్యం పట్ల ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్కాలర్షిప్లు రాకపోవడంతో ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. मीडिया बंधु, so actually recently ABVP's National Executive Council meeting has happened in Raipur, Chhattisgarh from 29th to 31st of May 2025. As all of us know, Akhila Bharatiya Vidyarthi Parishad always believes in the nation first concept. So interestingly, this National Executive Council NEC meeting, more than 450 delegates across the country has participated. Even we had representation of the delegates even from the Nepal, from Prathmik Vidyarthi Parishad also. There was an intense discussion उधर हुआ था नेशनल एजुकेशन पॉलिसी के ऊपर और देश में होने वाला विविध एजुकेशनल परिस्थिति के ऊपर हुआ था. सो उसी में हम प्रधान दृष्टि में देखने के समय ऐसा 4 प्रस्ताव 4 रेजोल्यूशन हमने पारित किया था. सो वो एक था अभी हमारा कोचिंग इंस्टीट्यूट. सो हम सबको मालूम है कोचिंग इंस्टीट्यूट कितना भयानक तरीके से अभी जा रहे हैं, क्योंकि पहली चीज़ है इन लोग का फीस का कोई कंट्रोल नहीं है. फॉर एग्जाम्पल इंफ्रास्ट्रक्चर नहीं है, बहुत सुसाइड्स भी हो रहे हैं. अभी हम तेलंगाना में भी देखने के समय सारे इंटर कॉलेजेस अभी हमारा कोचिंग इंस्टीट्यूट्स बन गया है, क्योंकि उधर +1 +2 का पढ़ाई कुछ नहीं हो रहा है, सिर्फ कोचिंग एंट्रेंस हो रहे हैं. ये क्वालिटी ऑफ एजुकेशन को रिफ्लेक्ट हो रहा है. इसलिए क्वालिटी ऑफ एजुकेशन डिक्लाइन हो रहा है पूरा देश भर में. सो एबीवीपी का पहले प्रस्ताव ये था है कि इसके लिए एक रेगुलेशन लाना है एक कोचिंग इंस्टीट्यूट्स के लिए.
सो और दूसरा है ये वाइस चांसलर्स का अपॉइंटमेंट। हम देखने के समय बहुत सारे सेंट्रल यूनिवर्सिटीज में, नेशनल इंस्टीट्यूट्स में और अलग अलग स्टेट्स में अभी भी बहुत स्टेट यूनिवर्सिटीज में वाइस चांसलर्स का वैकेंसी है, बहुत है। सो इसके कारण क्रियान्वयन नहीं हो रहे ठीक से, वो उधर का फैकल्टी रिक्रूटमेंट, नॉन टीचिंग रिक्रूटमेंट, ये सब नहीं हो रहे। सो इसका कारण एबीवीपी का सेकंड रेजोल्यूशन था है कि सेंट्रल गवर्नमेंट और सारे स्टेट्स गवर्नमेंट्स आगे आना है, तुरंत कितना यूनिवर्सिटीज में वाइस चांसलर्स का अपॉइंटमेंट नहीं हुआ वो तुरंत फिल करना है। ये था एबीवीपी का सेकंड रेजोल्यूशन। और थर्ड प्रस्ताव ऐसा है कि हम सबको मालूम है अभी रिसेंटली एक मुशर्राबाद वेस्ट बंगाल का घटना हुआ था, एक टारगेटेड किलिंग हुआ था हिंदू कम्युनिटी के ऊपर। और हम देखने के समय ऑपरेशन सिंदूर में हम देखा है ऑपरेशन सिंदूर कितना प्रभावित था, क्योंकि भारत ने दिखाया इस वर्ल्ड को, इस दुनिया को, व्हाट भारत इज कैपेबल ऑफ। ठीक है। सो उसी दृष्टि में हम देखने के समय ऑपरेशन सिंदूर के बाद हमने देखा सोशल मीडिया के दौरान बहुत सारे एंटी नेशनल फोर्सेस बाहर आया और एंटी नेशनल एक्टिविटीज कर रहे, आर्मी के खिलाफ बोल रहे, भारत के खिलाफ बोल रहे। सो इसी परिदृष्टि में एक इंटरनल सिक्योरिटी के खिलाफ ऊपर था हमारा तीसरा प्रस्ताव। इसी में हम ऑपरेशन कगार को स्वागत भी किया है, क्योंकि ऑपरेशन कगार का मूव अखिल भारतीय विद्यार्थी परिषद नेशन वाइड उसको एक्सेप्ट किया है, क्योंकि एक माओइस्ट मुक्त, एक नक्सल मुक्त भारत विद्यार्थी परिषद का मांग है। బోరబండ బీఆర్ఎస్ నేత మృతి మరవక ముందే విజయనగర్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అభిషేక్ కు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరుల నుండి బెదిరింపులు వస్తున్నాయని అభిషేక్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మారి కాంగ్రెస్లో చేరాలని, లేని పక్షంలో విజయనగర్ కాలనీలో అభిషేక్ నిర్మిస్తున్న నిర్మాణాలను అధికారుల అండదండలతో ధ్వంసం చేయిస్తామని పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అభిషేక్ వాపోయారు. తాను నిర్మిస్తున్న భవనం కూల్చకుండా ఉండటానికి 30 లక్షలు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినట్లు అభిషేక్ ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభిషేక్. నేను టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్. అంటే ఉమెన్కి వచ్చింది కాబట్టి మా అమ్మగారిని కంటెస్టెడ్ కార్పొరేటర్ కూడా ఉండే ఇవాళ నాకు వచ్చే టికెట్ రిజర్వేషన్లో ఉమెన్ రిజర్వేషన్ కాబట్టి మా అమ్మకి ఇప్పించి నేను కాంటెస్ట్ చేసి ఇచ్చిన. ఈరోజు 10 ఏళ్ళ నుంచి నేను పార్టీ ప్రెసిడెంట్ ఈయనే ఉన్నా. 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా నేను ప్రతి దాంట్లో పాల్పంచుకున్నా. నేను టీఆర్ఎస్కే పని చేస్తా. నేను టీఆర్ఎస్లో పుట్టిన వాటి కార్యకర్తని. నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా, నాకు ఎంత బెదిరింపులు వచ్చినా, నాకు ఎంత ఏమైనా కూడా నేను టీఆర్ఎస్లోనే ఉంటా కూడా. కేసీఆర్ బాటలో నడుస్తా. ఈరోజు నన్ను కావాల్సుకొని నా మీద ఎక్స్టార్షన్ చేసుకుంటా. ఈడ చుట్టుపక్కల 20-30 బిల్డింగ్లు ఉన్నప్పటికి కూడా ఖాళీ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్దే. అది లీగల్ ఇల్లీగల్ అనేది కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. కోర్టులో నడిచే కేసుని పక్కకు బేఖాతరు చేసుకుంటా ఈరోజు ఫిరోజ్ ఖాన్ వాళ్ళ టీం అందరు కలిసి నాకు ఎక్స్టార్షన్ చేసిన నా దగ్గర వీడియోలు ఉన్నాయి. నన్ను సంపుతా అని చెప్పి తిరుగుతున్నారు. నేను ఎట్లా బతికి చూస్తారో అని చెప్పి చూస్తున్నారు. అట్లాంటి టైంలల్లా నేను ఎంతో మందిని అప్రోచ్ అయినప్పుడు అందరు ఒకటే మాట చెప్పినారు, ఎమ్మెల్యే సాబ్కి మాట్లాడదాం, ఒక్కసారి అడుగుదామని. ఒక ఫోన్ కాల్ ఎమ్మెల్యే సాబ్ ఇట్లెట్లుంది నా పరిస్థితి అని చెప్తే ఏమన్నారు, నీకు ఏమైనా ఇబ్బంది అయినాడు, నువ్వు ఫోన్ చేయకపోయినా వస్తాను. మేము మామూలుగా ఏదో ఇక్కడ నిల్చొని ఉన్నంత సేపట్ల విజిలెన్స్, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, వాళ్ళు వీళ్ళు ఎవరెవరో తెలియదు, పోలీస్ సిబ్బంది ఎంతమంది ఎట్లా వస్తారు బై? ఇన్ని కడుతున్నప్పుడు లేనిది ఖాళీ టీఆర్ఎస్ వాళ్ళదే కడుతున్నప్పుడు ఎట్లా వస్తుంది? ఒకటే కారణం ఏంటంటే మేము ఎంఐఎంకి సపోర్ట్ చేసినామని. అవును, మా కేసీఆర్ గారు చెప్పిరు ఎంఐఎంకి సపోర్ట్ చేయమని, చేసినాం. అప్పుడు అయిపోయింది అది. ఇప్పుడు దాన్ని పట్టుకొని కావాల్సుకొని మాజిద్ భాయ్ని ఏదో మేము మమ్మల్ని తక్కువ చేయాలని చెప్పి, మాజిద్ భాయ్ది ఇన్సల్ట్ చేయాలని చెప్పి ఏదో ఒక కక్షని సాధించి మా మీద సాధించి ఇల్లులు కూడా కొట్టడమో లేకపోతే మమ్మల్ని చంపితేనో ఎంఐఎంకి సపోర్ట్ దొరకదు. ఎంఐఎంకి సపోర్ట్ వేరే మాలది వేరేది అవసరం లేదు. వాళ్ళు ఇట్లా పనిచేస్తుర్రు, తెలవంగానే వస్తున్నారు. ఈయన కార్పొరేటర్ విజయనగర్ కాలనీ తెలవంగానే నీడికి వచ్చిండు. ఎమ్మెల్యే సాబ్కి నేను ఫోన్ కూడా చేయలేదు. నా ఫోన్ చూపించేస్తా, నా ఫోన్ చూపిరా, ఓపెన్ ట్రాక్ చేసి చూపిస్తా. నేను ఫోన్ మాట్లాడలేదు, ఏం చేయలేదు. సాబ్ ఇట్లా పరిశాన్ ఉన్నానని చెప్పి మా అన్న ఫోన్ చేసి మాట్లాడితే, నేను నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, నేను హిందూ అయి ఉండి నా కోసం నా వెనక నిలబడి ఫస్ట్ ఆయన చెప్తుండేంది నిమిషం ఒక్కసారి ఏం చెప్తున్నాయన, అది అయిపోయిన తర్వాత కోర్టులో ఏముందో విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ లా ఆ ప్రొసీజర్ చేయండి. కానీ ఎక్స్టార్షన్లు ఎట్లా? ఎవడో ఉంటారు, నలుగురు 4 దిక్కులలో ఉన్న జాలకి వచ్చి ఇవాళ రోజు ఎక్స్టార్షన్ చేసుకుంటా. విత్ ఎక్స్టార్షన్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జిహెచ్ఎంసీ విజిలెన్స్ అన్నట్టు వాళ్ళు వచ్చి ఇదంతా ఇట్ హ్యాస్ బీన్ గైడెడ్ అండ్ గివెన్ అడ్రస్ హ్యాస్ బీన్ గివెన్ బై కాంగ్రెస్ పార్టీ.
కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఈయన పోయి కంప్లైంట్లు ఇవ్వడం, వాళ్ళు పోయి విజిలెన్స్ చెప్పడం, విజిలెన్స్ మా మీద పడడం, ఇదంతా బాధాకరమైన విషయం. ఇది ఎప్పటికి కూడా ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఎప్పుడు మీరు పార్టీలు ఉంటారు అనుకోకుర్రి, ఏది కూడా శాశ్వతం కాదు. ఎన్నో వచ్చినాయి, ఎన్నో ఒడుగులు చూసినాము. ఇవాళ రోజు మా హిందువులం అందరం నిజంగా ఒక్క ముక్క కంటి మీద చెప్తున్నా, మా కోసం నిలబడ్డటువంటి మాజిద్ భాయ్ ఇవాళ రోజు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఇవాళ సపోర్ట్ చేసి ఇవాళ నిలబడి మా కోసం మాట్లాడుతున్నందుకు నిజంగా మాజిద్ భాయ్ కి, ఎంఐఎం కి, మిగతా వాళ్ళందరూ కూడా ప్రతినిధులు అందరూ కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇవాళ రోజు ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే, ఆయనకి ఆఫీసర్స్ నాకు ఇచ్చినటువంటి నోటీసెస్ ఏం లేవు. ఆఫీసర్స్ నా దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అగేన్స్ట్ జిహెచ్ఎంసీ. కోర్టు ఆర్డర్స్ ఉన్నాక మీరు ఎట్లా వస్తారు, ఎక్స్టార్షన్ లో మీరు పాలు ఎట్లా పంచుకుంటారు? మేము క్లియర్ గా ప్రూవ్ చేస్తున్నాం. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ప్యూర్లీ ఎక్స్టార్షన్ అని చెప్పి, ఎక్స్టార్షన్ కి డబ్బులు అడిగిన వీడియోలు చూపిస్తున్నాం, ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం. చేసినాక కూడా ఇంకా కంప్లైంట్ ఏడున్నారు. आज सुबह में मुझे विजयनगर कॉलोनी से एक कॉल आया था कि यहाँ पर विजिलेंस के ऑफिसर सील करने आए हैं, एक बिल्डिंग को सील करने आए हैं। बिल्कुल, हमें कभी भी कोई इलीगल बिल्डिंग पे कभी कोई एतराज ना था ना कभी रहेगा। अगर जीएचएमसी या गवर्नमेंट के कोई अहदेदार किसी भी बिल्डिंग पे अपने तरफ से ड्यू प्रोसेस ऑफ लॉ फॉलो करते हुए अगर कोई काम करते हैं, हमें कोई प्रोसेस नहीं हो, हमें कोई प्रॉब्लम नहीं होगा। मगर ये जो पर्टिकुलर बिल्डिंग है, इसमें जो 3 कंप्लेनर्स है, सबसे पहला कंप्लेनर है वसीम, जो कांग्रेस पार्टी का नॉमिनेटेड मेंबर है गुडी मलकापुर फ्लावर मार्केट में। एक है असद, जो यहाँ का जो कॉन्टेस्टेड कैंडिडेट फिरोज है, उसके साथ रहता, जो रहता सरदार बेग साहब की दरगाह कर, और ये वसीम रहता सीतारा बाग में। और एक प्रवीण बोल के कंप्लेनर है, जो फिरोज खान के साथ रहता, जो रहता संतोष नगर कॉलोनी में। ये तीनों कंप्लेनर्स का इस कॉलोनी से दूर दूर तक, किलोमीटर तक कोई रिश्ता नहीं। ये लोग एक एक्सटॉर्शन रैकेट पूरे नामपल्ली में चला रहे हैं। इससे पहले भी जब आसिफ नगर पीएस का ये झड़प हुई थी, मैं बार बार लोगों को चीख कर कहा कि ये लोग इन राइटिंग कंप्लेन डाल रहे हैं और यहाँ पे एक एक्सटॉर्शन रैकेट चला रहे हैं और बिल्डिंग्स के ओनर्स को सता रहे हैं। मेरी आपसे, आपके जरिए से पूरे बिल्डिंग ओनर से ये गुजारिश, अगर कोई भी आपको एक्सटॉर्ट करने की कोशिश कर रहा है, आप प्लीज मेरे पास आइए, मैं आपके साथ ठहरूंगा, इर्रेस्पेक्टिव ऑफ हिंदू मुस्लिम या कुछ भी हो। फिरोज को शर्म आनी चाहिए कि आज वो एक हिंदू का घर तोड़ा रहा है। ये वही हिंदू कम्युनिटी है जो उसके साथ एक साथ इलेक्शन में ठहरी हुई थी, और आज वही कम्युनिटी के जो लोग उसके साथ थे, मैं उनसे पूछता हूं, क्या तुमको शर्म नहीं आती कि तुम्हारी साथ के एक भाई का पूंजी की कमाई को आज तोड़ा जा रहा है? और एक्सटॉर्शन कितना किया जा रहा है? 30 लाख रुपए का वीडियोस है। वो असद और उसके दूसरे लोग आके यहाँ के जो ओनर है अभिषेक, उनसे बात करें। कहा यह जा रहा है कि ये बीआरएस कैंडिडेट है, बीआरएस पार्टी से ताल्लुक रखते हैं, और इनको दबाव डाला जा रहा है कि तुम कांग्रेस में शामिल हो, आप विजयनगर कॉलोनी डिवीजन प्रेसिडेंट। ये तरीका होता है किसी को अपने पार्टी में लेने का? तरीकेकार ये होता है कि अखलाक से अपना काम करे और वो अपने खुद से आए। और आज यहाँ पे एक एक्सटॉर्शन रैकेट हो रहा है, और मैं यहाँ पे इसलिए आया हूं कि मैंने जीएचएमसी और विजिलेंस को इस एक्सटॉर्शन रैकेट का पार्ट नहीं बनना देना चाहूंगा। मैं जीएचएमसी से मोहब्बत करता हूं, क्योंकि मैं एक मेयर है, और ये लोग इस एक्सटॉर्शन रैकेट का पार्ट नहीं बन सकते। अगर कोई ऑपोजिट नेबर हो या पड़ोसी हो, वो कंप्लेन देता है तो जेन्युइन कंप्लेन है। एक संतोष नगर में रहता है एक फालतू, एक रहता है सरदार बेग साहब की दरगाह में जो अभी तक औकाफ का किराया बाकी है, एक काला भिलावा रहता है सीताराम बाग में। ये लोग आके विजयनगर कॉलोनी में कंप्लेन क्यों कर रहे हैं? इनका मकसद ये है, हराम कमाई से अपने घर को चलाए, हराम कमाई से अपनी औलाद को पालाए, और अपने आका के शराब के खर्चे को उठाए। ये है इनका काम। इनके आका का अब शराब पीने के भी पैसे नहीं है, तो अपने कुत्तों को गली गली भेज रहा है कि लोगों से पैसे लूट कर लाओ ताकि मैं उधर शराब पी सके। ये हराम, ये फालतुओं को सोचना चाहिए कि ये वही कम्युनिटी है जो तुम लोगों का साथ दी है, और आज वही हिंदू कम्युनिटी के खिलाफ ये लोग बुलडोजर लेके आए हैं, जिसे रोकने के लिए मंजलिस ठहरी हुई है, जिसका साथ आप लोगों ने नहीं दिया। ये याद रखिए हमेशा, और हम इस घर के साथ ठहरेंगे, पूरी मजबूती के साथ ठहरेंगे, और इस घर को धक्का लगने नहीं देंगे। హైదరాబాద్ జిల్లా పరిధిలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని భాగ్యనగర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు శేషు, బేగం మాట్లాడారు. 4 నియోజకవర్గాలకు చెందిన పేదలకు రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని చెప్పారు. కాగా స్థానికులు జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తమను అనర్హులుగా ప్రకటించారని అన్నారు. కడు దయనీయ పరిస్థితిలో జీవితాలు వెల్లదిస్తున్నటువంటి తాము లబ్ధిదారులమై ఉండి ఇతర జిల్లాలో కేటాయించడంతో ఇల్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి మీడియా మిత్రులకి. భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి ఏదైతే మన హైదరాబాద్లో గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో హైదరాబాద్ నుంచి 4 కాన్స్టిట్యూన్సీస్ చార్మినార్, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేట ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి రంగారెడ్డి డిస్టిక్లో మహేశ్వరంలో 1730 కుటుంబాలని లబ్ధిదారులుగా అక్కడ కేటాయించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న స్థానికులు జీవో 10 ప్రకారము ఆ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించి ఈ 1730 మంది పక్క డిస్టిక్ వాళ్ళు హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్కి వేరే డిస్టిక్లో ఇచ్చే అథారిటీ లేదు అనేసి ఆ జీవో ప్రకారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారం ఆ జీవో ప్రకారమే ఆ జీవో గైడెన్స్ సరిగ్గా పాటించలేదని హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు సరిగ్గా పాటించలేదని రాష్ట్ర హైకోర్టు కూడా ఆ జీవోకి సపోర్ట్ అంటే ఉన్న వాస్తవానికి చెప్పుకుంటూ ఆ జీవో ప్రకారము హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు అక్కడ అర్హులు కాదు. హైదరాబాద్లోనే రైట్ డబుల్ బెడ్రూమ్లకి రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్ వాళ్ళు కేటాయించిన 2 BHK ఇండ్లకై అర్హులు కాదు అని హైదరాబాద్ కలెక్టర్ గారు కేటాయించిన ఇల్లు అర్హులు కాదనేసి మన హైదరాబాద్ కలెక్టర్కి ఉన్న అథారిటీలో హైదరాబాద్లోనే ఆ లబ్ధిదారులకి హైదరాబాద్లోనే కేటాయించవచ్చని రాష్ట్ర హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మాకు తొందరగా ఇల్లులు రావాలండి. మాకు ఎందుకంటే మేము 2 years నుంచి బాధపడుతున్నాము, సఫర్ పడుతున్నాము. కాబట్టి మాకు జస్ట్ ఈ 20 నుంచి 25 daysలలో మాకు ఈ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న ఖాళీగా ఉన్న ఇళ్ళని ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో 1730 మందికి వాళ్ళకి కేటాయించవలసిందిగా మేము కోరుతున్నామండి. మేము ఛాలెంజ్ హైకోర్టు తీర్పుని మేము ఛాలెంజ్ చేయం. ఎందుకంటే హైకోర్టు తీర్పు జీవో ఎలా ఉందో ఆ తీర్పు కూడా అలానే వచ్చింది. దానిపైన మేమైతే ఛాలెంజ్ చేయడం కానీ అలాంటి ఉద్దేశం మాకు లేదు. ఓన్లీ మా డిమాండ్ ప్రభుత్వ అధికారులకే. ఎందుకంటే హైకోర్టు కూడా ప్రభుత్వ అధికారులకు చెప్పింది ఏంటంటే 3 months లోపల ఈ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసి 1730 మంది కూడా ఇల్లులు కేటాయించవలసిందిగా అయితే హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారు అయితే సూచించారు. కానీ మేమనేది ఏంటంటే 3 months తర్వాత ఎలక్షన్స్ కోడ్ వస్తుంది, మున్సిపల్ ఎలక్షన్స్ కోడ్. ఒకవేళ ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఆ అధికారులు అయితే మాకు అందుబాటులో ఉండరు. ఎలక్షన్ కోడ్ ఉందని ఇంకా 4 months ఇంకా 6 months దాటవేస్తారు, అంటే ఇంకా 1 year పడుతుంది. ఇప్పటికే మేము పడ్డ సఫర్ చాలు. అందుకే ఈ 20 days లోపలనే అంటే ఎలక్షన్ కోడ్ రాకముందుకే మాకు ఇల్లులు కేటాయిస్తే చాలా బాగుంటుంది అనేసి అది కూడా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లోనే. ఒకవేళ అలా అధికారులు మా ప్రాబ్లంని చూసుకొని కూడా వాళ్ళు స్పందించకుంటే మాత్రం మేమైతే సీఎం ఇంటిని అయితే మేమైతే డెఫినెట్గా ముట్టడిస్తామండి. దివ్యవాణికి వెళ్ళాం, దివ్య మేడం గారి దగ్గరికి వెళ్ళాం, వారికి తెలుసు, 2 డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తెలుసు. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి తెలుసు అండి. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్లకి 2 డిస్ట్రిక్ట్ల కలెక్టర్లు కాదు, మొత్తం 4 డిస్ట్రిక్ట్ల కలెక్టర్ తెలుసు. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని డిస్ట్రిక్ట్లు కనెక్ట్ అయ్యి ఉంటాయో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలుసు ఈ ప్రాబ్లం. అయినా కానీ ఎవరు మాకు అయితే ఎటువంటి సాయం చేయట్లేదు. కాబట్టి ఈ షార్ట్ టైంలో 25 daysలో మాకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మాకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఇల్లులు కేటాయించవలసింది మేము కోరుతున్నాం. నా పేరు శేషు అండి, భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్. నేను కూడా ఈ ఇళ్లలో ఒక బాధుని. వికారాబాద్ జిల్లా తాండూరులో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి. సహజంగా మన ప్రాంతాల్లో ఈ పసుపు రంగు కప్పలు కనబడవు. ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడతాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఎల్లో ఫ్రాక్స్ దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు. వర్షాకాలం మొదలైందంటే చాలు కాలువలు, చెరువులు, నీటి కుంటలు పొంగి పొర్లుతుంటాయి. ఈ తొలకరి జల్లులు పడినప్పుడు ఆయా ప్రాంతాలు మొత్తం చెత్తడిగా మారిపోతాయి. ఇలాంటి చల్లటి వాతావరణం ఏర్పడగానే చెరువులు, కుంటల వద్ద పెద్ద సైజు కప్పలు కనువిందు చేస్తుంటాయి. తొలకరి జల్లులతో పాటు కనిపించే అరుదైన జీవులు మానవ మనుగడకు ప్రతీకలుగా ఉంటాయి. వాటి రాకతో వర్షాలు వస్తాయని రైతులు నమ్ముతారు. అయితే వర్షాకాలం మొదలు కావడంతో తాజాగా ఇలాంటి కప్పలు తాండూరులో దర్శనమిచ్చాయి. నేను ఇక్కడే నిన్న సంగం కుర్దుకు చుట్టాల దగ్గరికి రావడం జరిగింది. వర్షం పడ్డది,
వర్షం పడ్డ తర్వాత వెలిసిన తర్వాత ఇక్కడ వాకింగ్ కని వచ్చేసాను. ఇక్కడ ఒక కుంట ఉంది. ఆ కుంటలో కప్పల సౌండ్ ఎక్కువ వస్తుంటే కప్పల సైడ్ చూస్తే అవి పసుపచ్చ రంగులో కనిపించడం జరిగింది. చాలా వింతగా అనిపించింది. వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తము కుంట నిండా పసుపచ్చ రంగులో కప్పలు కనిపించడం జరిగింది. చాలా వింతగా అనిపించింది. మనం ఇప్పటివరకు చూసిన కప్పలు మాత్రం ముదురు రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఉండడం జరుగుతుంది. కానీ సామాన్యంగా మొదటిసారి మనం పసుపచ్చ రంగుల కప్పలను చూడటము పుస్తకాల్లో చదివినాము, టీవీలో చూసాం, కానీ ఇవి ఇక్కడ కనిపించడం చాలా అరుదైన సన్నివేశం అండి. రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలోని హరిబోలి శ్రీ అక్కన్న మాదన్న ప్రార్థనా మందిరంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి రాఘవేందర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సప్త మాతృకులకు సప్త బంగారం బోనం కార్యక్రమంలో భాగంగా అమ్మవార్లకు బంగారు బోనం, ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జూలై నాడు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్లో, 4వ తారీఖు నాడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్లో, 10వ తారీఖు నాడు ఉజ్జయిని మహాంకాళి మాత మందిరం సికింద్రాబాద్లో, 15వ తారీఖు నాడు భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ వద్ద, అదేవిధంగా ఆఖరికు సింహవాహిని మహాంకాళి మందిరం లాల్ దర్వాజాలో ఈ సప్త బోనాల కార్యక్రమం ముగుస్తుంది. దాని మధ్యలోనే మనకు ఘటమూరేంపు ఏది ఉంటుందో అది 13వ తారీఖు. దానికి ముందు 11వ తారీఖు నాడు ధ్వజారోహణ, శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 20వ తారీఖు నాడు ఓల్డ్ సిటీ బోనాలు పండుగ జరుపుకుంటారు ప్రజలు. 21వ తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాది మందితో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గత 2 రోజుల క్రితం గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రులు, ఎండోమెంట్స్ మంత్రులు కొండా సురేఖ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ కార్యక్రమంలో ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో వారికి మార్గదర్శనం కూడా మేము మా సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు బోనాలు పరంగా డిక్లేర్ చేస్తూ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతుంటే ప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసిపై బిల్డర్, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటనపై బాధితుడు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అస్మాన్గఢ్లోని ఎలైట్ రెసిడెన్స్లో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ బిల్డర్ రౌడీలతో అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీన్ని అపార్ట్మెంట్ వాసి బ్రహ్మానంద్ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రౌడీ ముక్కలు అతడిపై దాడి చేశారు. బాధితుడు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డర్ చేస్తున్న అక్రమ నిర్మాణంపై కోర్టును ఆశ్రయించామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కోర్టు సైతం తమకు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేపట్టవద్దని ఆదేశించిందని వివరించారు. కోర్టు తీర్పుని సైతం బేఖతారు చేస్తూ బిల్డర్ రౌడీలతో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. 2018లో మేమందరము ఎలైట్ హిల్స్ రెసిడెన్సీ వాస్తవ్యులం అండి. ఇక్కడ మేము 2018లో ఇల్లు కొనుక్కున్నాము, అపార్ట్మెంట్ కొనుక్కున్నాము. మసీఖాన్, జావేదుద్దీన్ మసీఖాన్ అనేవాడు అమ్మాడు. సో అన్నీ కూడా మేము కొనుక్కున్నాము, అన్నీ అయిపోయినాయి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు వచ్చి ఇన్నేళ్ల తర్వాత లాస్ట్ 3 ఏళ్ల నుంచి మాకు నరక యాతన చూపిస్తున్నాడు. 15 మందికి ఉండే పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని వాళ్ళు, కార్ పార్కింగ్ ప్లేస్ని వాళ్ళు కబ్జా చేసి అక్కడ ఇప్పుడు వచ్చి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది పెట్టారు. మేము ఇదే ప్రాబ్లమ్ని మేము కోర్టుకి తీసుకెళ్ళాము. ఎందుకంటే ఏదైనా సరే లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేసి మేము కోర్టుకి వెళ్ళాము. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా నిలిచి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చూశారు, ప్లాన్ చూసి మీది కరెక్ట్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళది కూల్చిపడేశారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కూల్చారు. మళ్ళీ మేము జిహెచ్ఎంసీ టుగెదర్ కలిసి మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో కూడా మాకు జస్టిస్ వచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ కోర్ట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ టు డెమాలిష్ ద పర్టికులర్ ప్రెమిసెస్. మా వైపే ఉంది కోర్టు కూడా. మేము లీగల్ సిస్టమ్ని బాగా నమ్ముతున్నాము అండ్ లీగల్ సిస్టమ్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసి
అది అంతా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దాన్ని కొట్టిపడేయండి అనేసి వాళ్ళు వచ్చారు, కొట్టిపడేశారు, మొత్తం అంతా క్లియర్ అవుట్ చేశారు. మళ్ళీ ఇవాళ ఈ రోజున 6 నెలలు కామ్గా ఉండి మళ్ళీ ఈ రోజున వచ్చి మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది మొదలెడుతున్నారు. మేమందరం కూడా వచ్చి ఎందుకు కడుతున్నారు, ఇది ఇల్లీగల్ కదా, ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ వచ్చింది కదా, వద్దు కదా అని మేము వచ్చి బెదిరించిన అడిగినందుకు మమ్మల్ని అందరూ కలిసి 15 మంది రౌడీల చేత మమ్మల్ని బెదిరించేసి అసలు మీరు ఇళ్లలోంచి బయటికి ఎలా వస్తారు అన్న గూండాయిజం అనేది చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇది ముస్లిం హిందువుల పైన చేసే గూండాయిజమా లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు. అసలు మమ్మల్ని ఇక్కడ నిలవనీయరట, మమ్మల్ని ఉండనీయరట, మమ్మల్ని బతకనీయరట. అండ్ మాకు ఇప్పుడు క్షణక్షణం మాకు ఎంత భయం వేస్తుందంటే బయటికి వెళ్తే మా లైఫ్కి థ్రెటన్ అని కూడా వాళ్ళు బెదిరించి వెళ్ళారు. అంటే మేము ఇక్కడ ఈ మీడియా ముందుగానే మేము చెప్తున్నాం, మా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలైట్ హిల్స్ రెసిడెన్సీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి బయట ఏం జరిగినా, అపార్ట్మెంట్లో ఏం జరిగినా మొత్తం కూడాను వాళ్ళదే బాధ్యత. వాళ్ళు మమ్మల్ని థ్రెటన్ చేసి వెళ్ళారు. ఇది మేము మీడియా పరంగా మేము ఇస్తున్న వాంగ్మూలం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, గవర్నమెంట్ని మేము కోరే రిక్వెస్ట్ని కూడా అనుకోండి. ఇలా మమ్మల్ని వచ్చి బెదిరించి బయటికైనా వచ్చి ఎవరైనా కూడా సీసీ కెమెరాలు పెట్టచ్చా? వాళ్ళు వచ్చి మా అపార్ట్మెంట్ కింద మమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాలు పెట్టారు. తీయమంటే మీ కెమెరాలు మేము పగలు కొడతాం, అసలు మీరు ఇళ్ల నుంచి బయటికి ఎలా వస్తారు అన్న రకంగా బెదిరించి ఇవాళ మా కింద ఉన్న మా రెసిడెంట్, మా కంపానియన్, మా ఫ్రెండ్ అనుకోండి, మా తమ్ముడు అనుకోండి, వచ్చి కొట్టేసి కింద నేలకేసి కొట్టేసి 10 మంది వచ్చి కొట్టేసి మేము అడ్డుకుంటుంటే మమ్మల్ని కూడా లాగేసి మా మీద చేయి చేసుకొని వెళ్ళారు. అసలు ఇంత భయానక స్థితిలో ఒక హిందూ అనే వాళ్ళు అపార్ట్మెంట్లో ఎలా ఉంటారు? అంటే ఈ ఏరియా నుంచి మేము వద్దాం, అసలు పోనీ మమ్మల్ని వద్దు అంటే మేము కష్టార్జితంతో కట్టుకున్నామండి. రేపొద్దున మా పిల్లలు బయట తిరుగుతారు, వాళ్ళని ఏం చేస్తారో భయం. ఇంత కష్టార్జితంతో కొనుక్కున్నది కావాలంటే మా డబ్బులు మాకు ఇచ్చి మేము వెళ్ళిపోతాం. అంటే ఒక చోట కూడా హిందువులు నిలవనియరు, వాళ్ళని ఎక్కడ కట్టుకున్నా కూడా పంపించేస్తూనే ఉన్నారు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు అసలు చాలా భయంగా కూడా ఉంది, ఏ రోజు ఏ నైట్ వస్తారో. మేము రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ కూడా చేసాము, 100కి ఇమీడియట్గా వాళ్ళు వచ్చి తంతున్నారు అని. 30వ తారీఖు వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం, ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కోర్ట్ ఆర్డర్ ఇచ్చారు, మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదు అనేసి వీళ్ళు తీసుకోలేదు. దాని తర్వాత మా వాళ్ళని కూడా బయట పట్టుకొని కొట్టారు. అంటే ఈ రకంగా బయట తిరగకుండా మేము ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోవాలి? ఇలా ఇంట్లోంచి బయటికి రాకుండా కూడా మళ్ళీ బయటకి ఎక్కడ తిరగకుండా ఎలా కానిస్తారండి? ఎప్పుడు వచ్చి ఎక్కడ ఏం చేస్తారో అని మాకు భయంగా ఉంది. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస మైలారంలోని ఉషా మాగ్వైర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ 16వ తారీఖున సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. 45 రోజుల తర్వాత కేసును ఛేదించిన బీడీఎల్ భానూరు సంగారెడ్డి సీసీఎస్ పోలీసులతో కలిసి పటాన్చేరు డీఎస్పీ ప్రభాకర్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన 8 మంది ఏప్రిల్ 17 తెల్లవారుజామున దొంగతనానికి ఉషా కంపెనీకి వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ ఖైరత్ మియా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కర్రలతో కొట్టగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 23న మృతి. ఇక సాంకేతిక టెక్నికల్ ఆధారంగా నిందితులను 45 రోజుల తర్వాత పట్టుకున్నామన్నారు. 2 పరారైన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారని చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక నేరం చేసినప్పుడు చట్టం దృష్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని చెప్పని, కాబట్టి వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అని చెప్పని ఎట్టి పరిస్థితుల్లో నేరాలు చేయకూడదని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఇట్టి దానికి సంబంధించి ఎస్పీ గారు ఈ ఆఫీసర్లందరినీ కూడా అభినందించడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం చాలా వరకు నేరాలను అరికట్టవచ్చు. చేయడానికి భయపడతారు. రెండవది, ఒకవేళ చేసినా కూడా దొరకడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు మరియు పారిశ్రామికవేత్తలకి అందరికీ మా పటాన్చెరు డివిజన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసి తద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నేరాలు జరగకుండా, జరిగినా సరే వాటిని మనం డిటెక్ట్ చేసే విధంగా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పని ఈరోజు మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంజాగుట్ట ప్రతాప్ నగర్లో వివాదం. 1982 నుండి పేద చిన్నారులకు ఉచితంగా చదువు చెబుతున్న సుశీలాదేవి మెమోరియల్ ట్రస్ట్. ఇక స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఎల్కేజీ నుంచి 4వ తరగతి వరకు పాఠాలు. ఇక సీనియర్ జర్నలిస్టు వామనరావు ఆధ్వర్యంలో పేదలకు ఉచిత విద్య. 2018లో వామనరావు మృతి చెందగా అమెరికాలో ఉండే కుమార్తె సహకారంతో నడుస్తున్న స్కూల్. ఇక కాగా కమిటీ హాల్లో స్కూల్ నడిపేందుకు వీలు లేదంటూ తాళాలు వేసిన ఆ బస్తీ కమిటీ నేతలు. దీంతో స్కూల్ బయట పిల్లలకు పాఠాలు. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు.
మెల్లగానే పోతామ్మా. లంగర్ హౌస్ టిప్పుకాన్ బ్రిడ్జి వద్ద విద్యార్థులను తరలించే ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఫోకస్. నిబంధనలను పాతర వేస్తున్నటువంటి స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు. ఫిట్నెస్ లేని 12 బస్సులు సీజ్డ్. ఇక ఫిట్నెస్ లేని బస్సులో విద్యార్థులను తరలిస్తున్న యాజమాన్యాలపై సీరియస్ అయింది. ఇక ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు నిబంధనలు పాటించిన స్కూల్కు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక పలుమార్లు హెచ్చరించినా పట్టించుకుని యాజమాన్యం. ఒకటే బస్సులో పంపించారు పిల్లలు. ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన బస్సు పాసుల ధరలు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బస్సు భవన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు బస్ పాస్లో రాయితీ ఇవ్వాలని, కానీ ఇలా పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పేద విద్యార్థులు ఎంతో దూరం నుండి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అలాంటి వారికి బస్సు రేటు పెంచడం ద్వారా చాలా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా అన్యాయానికి గురి చేస్తుందని తెలిపారు. ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం చేతులు ఇవ్వటండి. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే, పెంచిన బస్ ఛార్జీలు వెంటనే, పెంచిన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులందరూ ఇక్కడికి బస్ భవన్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో చేశారు, అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు, ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? ఇంకా పోతే పోనీ మీరు వాళ్ళకి 50% రాయితీ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వ్యతిరేక పక్షాల ఉన్న పార్టీలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన మేము పోరాడతాము. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా ఈరోజు బస్ భవన్కి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జన్నర్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజాపాలన అంటే ప్రజాపక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీరు గమనించాలి, మహిళలందరూ కూడా గమనించాలి. మీ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క అవ్వ, అక్క, అమ్మ ఎవరున్నా మీరు బస్సు వాడుతున్నారు ఫ్రీ అంటే అది ప్రభుత్వం ఇవ్వట్లేదు మీకు ఫ్రీ. పురుషులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని
తీసుకొని మీకు ఫ్రీ అని మిమ్మల్ని మబ్బి పెడుతున్నారు. మీకు ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఫ్రీ బస్ రైడ్ కాదు. ఇది ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజి, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు చెమటోడి కష్టపడుతున్న డబ్బు గుంజి వాళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఫ్రీ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకమవ్వాలి, ముఖ్యంగా మహిళలు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి అని దీన్ని వ్యతిరేకించాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ప్రతిసారి స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయడం, ప్రతి దానికి రోడ్ల మీదకి వచ్చి అడగడం, ఇది చాలా దారుణమైనది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం, ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం, లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం, వాళ్ళ స్టడీస్ని ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి ఇది మంచిది కాదు. అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు. అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. అండ్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ. వాళ్ళకి చదువుకోవాలా, లేకపోతే ఉద్యోగాల కోసం బయట తిరగాలా, లేకపోతే అసలు ఏం చేయాలని చెప్పి వాళ్ళు సూసైడ్ ఇంటెన్షన్స్ రావడం, లేకపోతే నేను చనిపోవాలి, అసలు చనిపోతే ఇంకా ఇవన్నీ ఉండవు కదా అని వాళ్ళకి మెంటల్ ప్రెషర్స్ ఎక్కువ అవడం, ఇవన్నిటి కూడా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ద నేషన్. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు స్టూడెంట్స్ కి ఏమైనా చేసే ముందు వాళ్ళకి పాసిబిలిటీ ఉందా, ఓకే ఫీజిబుల్ గా ఉందా అని ఆలోచించి ప్రతి ఒక్కటి కూడా డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకున్నా. అండ్ బస్ ఫేర్స్ మీద కూడా కన్సెషన్ ఇవ్వాలని నేను కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పలు ప్రాంతాలలో ఎంవీఐ విజయరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన సందర్భంలో ఫిట్నెస్ సరిగా లేని బస్సులను, పరిమితికి మించి విద్యార్థులతో నడుపుతున్న బస్సులను, ప్రథమ చికిత్స, అగ్నిమాపక పరికరాలు, 5 సంవత్సరాల అనుభవం ఉండి బ్యాచ్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ ఏమైనా మద్యం సేవించాడా, అనేక కోణంలో క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలు పాటించాలి. సరైన పత్రాలు లేని 2 బస్సులను సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతాయని నిబంధనల సూచనలు పాటిస్తూ విద్యార్థులను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత బస్సు డ్రైవర్లపైన ఉందని, ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ కానీ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే సంబంధిత యాజమాన్యాలకు లేదా 100 నెంబర్కి కాల్ చేసి ఆర్టీఓ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫైర్ ఉంది సార్ ఇక్కడ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.